ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:45 తర్వాత మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతోంది। అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది। అలాగే ఏదైనా సరే సాధించాలి అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధించగలుగుతారు। స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం 2:45 తర్వాత ఊహించని సంఘటన ఒకటి మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది। చాలా కాలం నుండి మీరు వెతుకుతున్నటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడటం కానీ, మీకు కాల్ చేయటం కానీ జరగవచ్చు। ఒకప్పుడు మీ యొక్క నైబర్స్ గా, అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి చాలా సఖ్యతగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఒకప్పుడు కలిసి పనిచేసి తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయి ఉండొచ్చు। ఈ విధంగా ఒకప్పుడు చాలా సఖ్యతగా ఉండేవారు, కానీ అనివార్య కారణాల వల్ల వారు మీకు దూరమయ్యారు। ఫోన్ నంబర్ కానీ, అడ్రస్ కానీ మీ దగ్గర లేదు। వారిని కలుసుకోవాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు। అటువంటి వ్యక్తి మీకు కాల్ చేయటం కానీ, నేరుగా ఎదురుపడటం కానీ, లేదా నేరుగా మీ ఇంటికి రావటం కానీ, దీంట్లో ఏదో ఒకటి జరుగుతుంది। ఈ విధంగా మీరు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది। ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం। ఇక మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం మీకు రాబోతుంది। వినియోగదారుల నుండి ప్రశంసలు మీరు పొందుకుంటారు। వ్యాపార జీవితం గురించి భాగస్వాములతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ కలిసి ఒక చక్కటి నిర్ణయాన్నైతే మీరు తీసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశి వారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభించే పరిస్థితి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది। మీ ముందుకు ఒక మంచి ఉద్యోగం అయితే రాబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు మీ ముందుకు వచ్చే పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది। అలాగే రాజకీయ నేతలకి ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి। రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 28వ తేదీ సోమవారం అనేది వృషభ రాశి వ్యక్తులకి ఉండబోతుంది। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభప్రదమైన మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।